ప్రజలందరూ బాగుండాలి. స్టార్ట్ జర్నీ విత్ స్మైల్. బీ హ్యాపీ. వెంకటగిరి పట్టణంలోని కోళ్లఫారం సమీపంలో ఉన్న శ్రీరాముని తాటాక మందిరంలో ప్రత్యేక పూజలను అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రకృతి కుమార్ తో పాటు స్వామి వివేకానంద యువ సైన్యం సభ్యులు నిర్వహించారు. శ్రీరాములకు ఇష్టమైన నైవేద్యంను సమర్పించి మొక్కులను తీర్చుకోవడంతో పాటు ఆ నైవేద్యంను భక్తులకు పంపిణీ చేశారు. ఆలయ నిర్మాణంకు కేటాయించబడిన స్థలంలో శ్రీరామ నవమిని పురస్కరించుకొని భూమి పూజతో ఆలయ నిర్మాణ పనులను ఏపీపీ ప్రకృతి కుమార్ తో పాటు స్వామి వివేకానంద యువ సైన్యం సభ్యులు చేపట్టారు. ఈరోజు శ్రీరామ నవమి శుభ సందర్భంగా ప్రతి ఒక్క హిందువుకు, హిందూ బంధువులందరికీ కూడా ఇది చాలా పుణ్యకరమైనటువంటి, చాలా పవిత్రకరమైనటువంటి, చాలా విశిష్టకరమైనటువంటి రోజు ఏదైనా ఉంది అంటే శ్రీరామనవమి. ఎందుచేతనంటే భారతదేశ యొక్క చరిత్రలో శ్రీరామనవమికి మరియు వాల్మీకి రచించినటువంటి రామాయణానికి చాలా పవిత్రత, ప్రాముఖ్యత ఉంది. ప్రతి ఒక్క గృహస్థ ధర్మాన్ని నిర్వర్తించే ప్రతి ఒక్కరూ కూడా రామాయణాన్ని, అంటే వాల్మీకి గారు రచించినటువంటి రామాయణాన్ని ఆదర్శంగా తీసుకునే ప్రతి కుటుంబం కూడా వారి యొక్క దైనందిక జీవితాన్ని, గృహస్థ జీవితాన్ని ధర్మబద్ధంగా, న్యాయబద్ధంగా గడుపుతూ ఉంటారు. కాబట్టి అటువంటి పుణ్యకరమైనటువంటి, పవిత్రకరమైనటువంటి రోజున మన వెంకటగిరిలో చరిత్రను సృష్టించే విధంగా ప్రతి ఒక్క హిందువు బంధువులు, హిందువు సోదరులు, హిందువు పిల్లలు ప్రతి ఒక్కరూ కూడా గర్వింపదగ్గ రోజుగా వెంకటగిరి చరిత్రకు మరో చరిత్ర, నూతన చరిత్ర, భవిష్యత్తు తరాలకు, భావి తరాలకు మరో చరిత్ర సృష్టించే విధంగా, స్ఫూర్తిదాయకంగా నిలిచే విధంగా వెంకటగిరి కోళ్లఫారం నందు, అంటే రైల్వే స్టేషన్ కోళ్లఫారం నందు అహర్నిశలు ప్రతినిత్యము భగవంతుడే వారికి తోడు ఉన్నారు అనే యొక్క సంకల్ప సిద్ధితో, అనే మనోబలంతో, ఆ ఆంజనేయ స్వామి యొక్క కృపా కటాక్షాలతో, ఆ రామ లక్ష్మణుల సీతా మహాలక్ష్మి తల్లి యొక్క ఆశీర్వాద బలంతో 1.5 సంవత్సరం నుంచి అలుపెరగని కృషితో, మనోధైర్యంతో, ఆత్మవిశ్వాసంతో అధర్మపరులు, అవినీతి పరులు, సోదాలు, ఇంటికి తక్కువ, రోడ్ల మీదకి ఎక్కువ, నెత్తిన 10 రూపాయలు పెడితే రూపాయి విలువ చేయలేనటువంటి స్వార్థ పరులు, ఎంతో మంది దుష్ట శక్తులు అంటే ఇక్కడ దుష్ట వైఖరి ఉన్నటువంటి, మనో దుర్బలంతో కూడుకున్నటువంటి, వంచనతో కూడుకున్నటువంటి వ్యక్తులు ఈ యొక్క మందిర నిర్మాణానికి అనునిత్యము అప్పుడప్పుడు అడ్డుపడుతున్నప్పటికీ కేవలం ఈ యొక్క మహాత్ములు, గొప్ప వ్యక్తులు, వెంకటగిరిలో ప్రముఖులైనటువంటి ఈ యొక్క రామ మందిర నిర్మాణ కమిటీ ప్రతి ఒక్క సభ్యునికి కూడా పేరున మనసా, వాచ, కర్మణ, అంతఃకరణ శుద్ధితో, త్రికరణ శుద్ధితో వీరి యొక్క కుటుంబ సభ్యులకు నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుచేతనంటే ఈరోజు ఈ యొక్క శ్రీరామనవమి శుభ సందర్భంగా ఈ యొక్క పుణ్య ప్రాంతంలో, పవిత్ర ప్రాంతంలో ఈ యొక్క రామ మందిర నిర్మాణానికి శ్రీకారం చుట్టినటువంటి ఈ యొక్క పుణ్య గడియ కాలంలో భారత రాజ్యాంగంలోని, మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ లోని ఆర్టికల్ 26, 27 ప్రకారము, అంటే ఇది భారత రాజ్యాంగం ప్రతి ఒక్క భారతదేశ పౌరుడికి ఇచ్చినటువంటి హక్కు. కాబట్టి ఈ రోజు ఈ యొక్క శుభ సందర్భంగా, ఈ యొక్క శ్రీరామనవమి శుభ సందర్భంగా ఈ రోజు మేమందరము ఒక భారతదేశ పౌరులుగా గర్వంగా ఫీల్ అయ్యి, భారత రాజ్యాంగంలో అకార్డింగ్ టు ది ఆర్టికల్ 26 and 27 of our Indian Constitution, each and every citizen of the India, we have to propagate our own religion according to their own vision, belief, which was infinite, which was inherently concealed in our own conscious of mind. Right to religion is the personal fate of each and every citizen of the India. So, keeping the view of the same, according to the Indian Constitution, ఈ రోజు మేమందరం కూడా ఈ యొక్క పవిత్ర ప్రాంతంలో ఇక్కడ మేము భారతదేశ పౌరులుగా భారత రాజ్యాంగం ఇచ్చిన హక్కు ఆధారంగా ఇక్కడ మేము
పార్టిసిపేట్ చేశాము. అంతేకాకుండా మన భారతదేశ ఉన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు వారు మరియు పలు రకాల హైకోర్టు న్యాయస్థానాల వారు ఆర్టికల్ 26, 27 సంబంధించి ఎన్నో మతపరమైనటువంటి విషయాలకు సంబంధించి ఈ యొక్క ట్రెమెండస్ బ్రహ్మాండమైనటువంటి జడ్జిమెంట్ తీర్పులు ఇచ్చింది. కాబట్టి సుప్రీంకోర్టు వారు ఇచ్చినటువంటి తీర్పు ఆధారంగా ఈ రోజు ఆ సుప్రీంకోర్టు వారు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ లో ఉన్నటువంటి విషయాలను మేమందరం కూడా క్షుణ్ణంగా చదివి అధ్యయనం చేసుకుని సుప్రీంకోర్టులో ఇచ్చినటువంటి తీర్పుల ఆధారంగా ఈ రోజు ఈ యొక్క శ్రీరామనవమి శుభ సందర్భంగా ఈ యొక్క రామ మందిర నిర్మాణ కార్యక్రమంలో ఉడతాభక్తిగా మేము భౌతికంగా ఇక్కడ మేము హాజరయ్యి మేము వీరికి ఈ యొక్క మహానుభావుల చేస్తున్నటువంటి కృషిలో రాముడికి ఉడత సాయం చేసినట్లు మేము కూడా ఇక్కడ ఈరోజు ఈ యొక్క పుణ్య గడియలలో మంచి ముహూర్తంలో మేము ఇక్కడ ఫిజికల్ గా వీ హ్యావ్ టు అపియర్ అండ్ ప్రెజెంట్ ఇన్ కార్పోరియల్లీ అండ్ ఫిజికల్లీ just we have to render our small services to establishment and construction of our holy Rama Mandiram in this holy place. సో ఈ రోజు యొక్క కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క సభ్యుని కూడా పేరున మనస వాచ కర్మణ అంతఃకరణ శుద్ధితో నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అతి ముఖ్యంగా ఈ యొక్క మహానుభావులు ఈ యొక్క రామ మందిర నిర్మాణానికి అహర్నిశలు అలిపెరగకుండా వారి యొక్క వ్యక్తిగత వారి యొక్క గృహస్థ జీవితాలను కూడా వారి గృహస్థ ధర్మాన్ని కూడా అప్పుడప్పుడు విస్మరించి కేవలం రామ మందిర నిర్మాణమే వెంకటగిరిలో ఈ యొక్క ప్రాంతంలో నిర్మించాలి అనే ఒక దృఢ సంకల్ప సిద్ధితో ఈ యొక్క నిర్మాణానికి అహర్నిశలు కృషి చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి మహానుభావులకి నా దృష్టిలో ప్రముఖులు వెంకటగిరిలో ఉన్నారో లేదా రోడ్ల మీద సోదాలు జరుగుతున్నారో నాకు తెలియదు. నా దృష్టిలో మాత్రము ప్రముఖులు అంటే సమాజంలో ఉన్నటువంటి అధర్మం హెచ్చుమీరినప్పుడు ఆ యొక్క అధర్మాన్ని సక్రమార్గంలో పెట్టేందుకు ఎవరైతే ప్రయత్నిస్తారో వాళ్ళే ప్రముఖులు. అన్యాయము పరవలు తొక్కుతున్నప్పుడు అన్యాయాన్ని కాళ్ళతో కింద తొక్కి న్యాయాన్ని పైకి లేపేవాడే ప్రముఖుడు. కళ్ళ ముందు అన్యాయం జరుగుతున్నా చూసి చూడట్టు వెళ్లేవాడే అసమర్థుడు. ఆ అన్యాయాన్ని ప్రశ్నించేవాడే సమర్థుడు. వాళ్ళే ప్రముఖులు. కాబట్టి వెంకటగిరిలో ప్రముఖులంటే యొక్క గొప్ప వ్యక్తులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. స్వామి వివేకానంద యువ సైన్యం తరపున మేము కూడా ఈ యొక్క రామ మందిర నిర్మాణ భవిష్యత్తులో జరగబోదు మంచి రామ మందిర నిర్మాణానికి మా వంతు ఆర్థిక సహాయాన్ని అది ఆర్థికంగా ఫైనాన్షియల్ గా చేస్తామా లేదా మెటీరియల్ పరంగా చేస్తామా అనేది మేమందరం కూడా చర్చించుకొని వీళ్ళకి మా వంతు సహాయ సహకారాలు కూడా అందిస్తామని కూడా ఈ యొక్క శ్రీరామనవమి రోజు ఆ యొక్క రాములు వారి యొక్క పాదపద్మముల మీద ప్రమాణం చేసి నేను చెబుతున్నాను. థ్యాంక్ యూ.